కుషాయిగూడ జంట హత్య కేసులో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ప్రియురాలి తల్లి సోదరిని చంపిన అరవింద్ బీహార్కు పారిపోయాడు. అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. పకడ్బందీ సమాచారంతో లక్షితో పాటు అరవింద్ని పట్టుకున్నారు. రైట్, కుషాయిగూడ ఏదైతే జంట హత్య కేసుకు సంబంధించి ఎవరు హత్య చేశారు అనే దానిపై పోలీసులు ఆరా తీయగా నిందితుడిని పట్టుకున్నారు. ప్రియురాలి తల్లి అలాగే సోదరిని చంపిన అరవింద్ బీహార్కు పారిపోయాడు. అంటే ప్రియురాలిని తల్లిని ప్రియుడే చంపినట్లుగా తెలుస్తోంది. అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్ళినట్లు పోలీసులు గుర్తించారు. పకడ్బందీ సమాచారంతో లక్ష్మితో పాటు అరవింద్ను పట్టుకున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, జంట హత్య కేసులో పరారీలో ఉన్నటువంటి నిందితుడు అరవింద్ ను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. హత్య చేసిన తర్వాత బీహార్ పారిపోయినట్టుగా పోలీసులు గుర్తించి అక్కడికి ప్రత్యేక బృందాన్ని పంపించి ఆ అరవింద్ ని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ కు తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ఇదే కేసులో లక్ష్మి కూడా, ఎవరైతే తల్లి అక్కను చంపించిన లక్ష్మి కూడా ఇద్దరు కలిసి హత్యలు చేసినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. తమ సంబంధానికి అడ్డుగా ఉన్న అటువంటి తల్లి అక్కని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి అరవింద్ లక్ష్మి ఇద్దరు కూడా ప్లాన్ వేసి హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఒకటి లాలాగూడ పోలీసులు హత్య కేసు నమోదు చేయగా జవహర్ నగర్ పోలీసులు కూడా మరో హత్య, అంటే తల్లిని జవహర్ నగర్ లో అక్కని లాలాగూడలో హత్య చేశారు. వీటికి సంబంధించి పోలీసులు జాయింట్ ఇన్వెస్టిగేషన్ చేసి అరవింద్ ని ప్రస్తుతం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం లక్ష్మి కూడా పోలీసుల అదుపులోనే ఉంది. ఈ రోజు లేదా రేపు వారిని రిమాండ్ కి తరలించే అవకాశం కనబడుతుంది. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ సురేష్.